వెరోనికా పడుకోపో. నేను అన్నం కూర వండుతానా? నేను తీసుకుపోతాలే, నేను ఏమి ఇచ్చిపెట్టిపోను. ఇప్పుడు 5 అవుతుంది కదా, జోజోపో. జోజుందాం దా. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను, కానీ అప్పుడు వెళ్ళలేదు. ఇంకా అప్పటి నుండి మా అమ్మాయి ఊరికి అడుగుతూ ఉంది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నావు తీసుకెళ్ళలేదు అని. ఇంకా నిన్నైతే స్కూల్ బ్యాగ్లో మొత్తం ఆమె బట్టలన్నీ పెట్టేసుకొని నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్తుందనమాట. ఇంకా ఊరికే అంటుంది కదా అని చెప్పేసి మా సార్ వెళ్ళమన్నారు. ఇంకా అలాగే ఎలాగో 26 జనవరి సండే సాటర్డే అవన్నీ వస్తున్నాయి కదా అని ఒక 4 డేస్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఇది అయితే వెళ్ళే రోజు అనమాట. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దానికి తోడు అమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఇంకా మార్నింగ్ లేవకుండా ఫాస్ట్గా రెడీ కాకుండా ఉంటామా. ఇంకా మార్నింగ్ 5 o'clockకి లేచి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే బయట అయితే క్లీన్ చేసి వచ్చేసాను. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకే హ్యాపీనెస్ అంటే మా పెద్దమ్మాయికి మాత్రం ఇంకా ఫుల్ హ్యాపీ. తను 5 o'clockకే లేచి కూర్చుంది. ఇంకా తనని ఎక్కడ విడిచిపెట్టి పోతారో ఇంట్లోనే అని చెప్పేసి ఇంకా ఇది అయితే ఆకుకూర ఫ్రై చేస్తున్నారు మా సార్ కోసం బాక్స్లోకి. ఇంకా మార్నింగ్ అయితే లేట్ అవుతుందని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఆకుకూరని నైటే కడిగిన తర్వాత కట్ చేసి పెట్టేస్తానమాట. ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే బాగానే ఉంటాయి, కానీ ఖరాబ్ అయ్యేటివి ఉంటే మాత్రం ఇంకా కడిగిన తర్వాత బాగుండవండి. అందుకే కొంచెం ఫ్రెష్గా ఉంటే మాత్రం కడిగేస్తానమాట. ఇంకా బయట టిఫిన్ చేస్తే ఎట్లాగో చాలా డబ్బులు అవుతాయి మా 4 మెంబర్స్కి. ఇంకా మా అమ్మాయి నాకు ఇది వద్దు అది వద్దు అని సతాయిస్తుంది అనమాట. అందుకే ఇంకా ఇడ్లీ పిండి కూడా నైట్ రుబ్బేసి పెట్టేశాను. ఇది చలికాలంలో ఇడ్లీ పిండి బాగా ఫర్మెంటేషన్ అవ్వట్లేదని చెప్పేసి నైట్ టైం రుబ్బిన తర్వాత నైట్ టైంలోనే ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసేసాను అనమాట. అందుకే బాగా పొంగాయి. ఇంకా మా మేడమ్స్ ఇద్దరికి కూడా ఇడ్లీ పెట్టేశాను. మా అమ్మాయి తినమంటే అస్సలు తినట్లేదు మా చిన్నమ్మాయి. ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి తనకి ఫోను చూస్తూ తినమని చెప్పేశాను అనమాట. ఇడ్లీలు అయితే బాగా సాఫ్ట్గా వస్తాయి, వైట్ ఇడ్లీలు అయితే. అంటే జొన్నవి రాగి వాటితో కంపేర్ చేస్తే ఇవి బాగా వస్తాయి. మేమైతే ఇంట్లోనే టిఫిన్ చేసేసి మా సార్కి బాక్స్ పెట్టేసి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బస్ ఎక్కి వచ్చేసాము. ఈ బస్సులో అయితే చాలా రష్ ఉంటుంది, సీట్లు అయితే అస్సలు దొరకట్లేదు. ఇంకా నాకెందుకు ఈ ఫ్రీ బస్సులో అస్సలు నచ్చట్లేదు, ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. బస్సులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకు కాదులేండి కానీ బస్సులో జరిగిందనమాట. అది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అయితే నాకు ఈ ఫ్రీ బస్సెస్ అయితే అస్సలు నచ్చలేదు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇవన్నీ చెట్లు అనమాట. మా ఇంట్లో ఒక్క తులసి చెట్టు పెట్టడానికి నేను నానా కష్టాలు పడుతుంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసారా ఎన్ని తులసి చెట్లు బాగా పెరిగాయో. నేను ఎప్పుడు అనుకుంటాను వెళ్ళేటప్పుడు తీసుకురావాలి ఒకటి చిన్నది అని అనుకుంటాను, వచ్చేటప్పుడు మర్చిపోతాను అనమాట. ఇక్కడ అనుకోకుండా అవి పడ్డాయి అనమాట. మిరప చెట్లు అవేం వేయలేదనమాట, అవే పడినవి. వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత వేస్తాం కదా వాటరు, ఇంకా వాటితోనే అలా వచ్చాయన్నమాట. మా ఊర్లో మాత్రం కోతులు చాలా ఉంటాయి. ఆ చిన్న కోతి చూసారా అలాగా వైరు పట్టుకొని ఎలా ఆట ఆడుతుందో, చాలా కోతులు ఉంటాయి. అందుకే మా పిల్లలు బయట ఉన్నప్పుడు ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళతోనే ఉంటుంది. ఇంకా మా పెద్దమ్మాయి ఏమో మంచిగా సైకిల్ దొక్కుతుంది, మా చిన్నమ్మాయి ఏమో మట్టిలో ఆట ఆడుతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేనైతే ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను. ఎక్కువగా ఏం వర్క్ చేయను, ఎక్కువగా కాదు కొంచెం కూడా చేయను. మా మమ్మీ అన్ని పనులు చేసుకుంటుంది పాపం. చేస్తే వంట ఒక్కటి కొంచెం హెల్ప్ చేస్తాను, అంటే ఇంకా అన్నం వండడం నాకు రాదులేండి, కానీ కర్రీ ఒకటి చేయడము, టిఫిన్ ఏదైనా చేయడం అదొక్కటి మాత్రం చేస్తాను తప్ప ఇంకా మిగతాది ఇల్లు ఊడ్చడం కానీ బట్టలు పిండడం కానీ బాసాలు తోమడం ఇంకా ఏది చేయను అనమాట. మా అమ్మ చేసినా కానీ తిడుతుంది, ఇంట్లోనే నువ్వు అన్నీ చేసుకుంటావు కదా ఇంకా పిల్లలతోని ఇంకా రెస్ట్ తీసుకో ఏమొద్దంటుంది అనమాట. కానీ మా మ్యారేజ్ అయ్యి జస్ట్ 5 years అవుతుంది. 5 yearsకే నేను మా అమ్మ నాకు రెస్ట్ ఉండాలి అని చూస్తుంది పాపం. కానీ మా మమ్మీకి మ్యారేజ్ అయ్యి దాదాపుగా ఒక 40 years అయిందనుకుంటా. ఇంకా ఈ 40 yearsలో మా అమ్మ అయితే ఒక్కరోజు కూడా ఖాళీ కూర్చుంది, ఎవరన్నా ఇంటికి వెళ్ళి మంచిగా ఒక రోజు 2 రోజులు ఉండేసి వచ్చిందే లేదు మా మమ్మీ. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఉండదు. ఇంకా మా ఇంటికి అయితే మేము సిటీకి వచ్చి ఇప్పుడు దాదాపుగా 1 year అవుతుంది. ఈ 1 yearలో ఒక్కసారి కూడా మా అమ్మ మా ఇంటికి రాలేదు. ఇంకా తను ఎక్కడికి కూడా రాదనమాట, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఇంకేమన్నా అంటే గుడిసె అయినా కానీ తన ఇంట్లో తాను ఉంటేనే బాగుంటుంది అని అంటుంది అనమాట. మా మమ్మీ కాళ్ళ నొప్పులు బాగా ఉంటాయి.
ఇంకా అందుకే ఎక్కువగా నడవలేదన్నమాట. ఇంకా అందుకే ఎక్కడికి పోదు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక 5-6 ఏళ్ళకి ఒకసారి కూడా పోదనమాట మమ్మీ. 5-6 ఇయర్స్కి ఒక్కసారి కూడా పోదు. పోయినా కానీ ఒక 2-3 రోజులు ఉంటుందేమో మహా అంటే. ఇంకా పాపం మా మమ్మీ ఎప్పుడు రెస్ట్ లేకుండా ఇంట్లో పని ఇదంతా బయట చూసారా ఎంత ఉందో క్లీన్ చేసేది. ఇదంతా క్లీన్ చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం, ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అవన్నీ వేసుకోవడం. వాషింగ్ మిషన్ ఉంది కానీ ఫుల్లీ ఆటోమేటిక్ కాదు అది. ఇంకా అవన్నీ బట్టలు పిండుకోవడం ఇదే పని సరిపోతుంది మా మమ్మీకి. ఇంకా నైట్ టైంలో అయితే ఖచ్చితంగా జొన్న రొట్టెలు చేయాలి. ఇంకా పాపం చాలా పని ఉంటుంది. ఇంకా అలాగే మా ఇంట్లో మొగ్గాలు ఉంటాయి కదా ఆ రెండు మొగ్గాల పని అంతా కూడా మా అమ్మనే చేసుకుంటుంది. ఎంతైనా కానీ అమ్మే. ఇంకా ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ మా మమ్మీ పూరి చేస్తుంది. మేము ఎక్కువగా ఆయిల్ ఫుడ్ చేసుకోము ఇంటి దగ్గర. మా సార్ బాగానే చేయమంటారు ఎప్పుడో ఒకసారి, కానీ ఇంకా చేసిన ఆయిల్ అంతా వేస్ట్గా ఒకటేసారికి పడేయమంటారు అనమాట. అందుకే నేను ఎప్పుడూ ఎక్కువగా చేయను. ఇంకా మా అమ్మ అయితే ఈరోజు ఇలా పూరి చేసిందనమాట. ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువగానే, ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది కదా ఇది సరిపోదేమో అన్నట్టుగా నేను మళ్ళీ ఎక్కువగా ఆయిల్ వేసాను అనమాట. ఇంకా అది ఎక్కువ అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ డే కూడా మళ్ళీ టిఫిన్ అయితే వడ చేసామన్నమాట, ఆయిల్ వేస్ట్ అయిపోతుందని. మా అమ్మ పూరీలు, చపాతీలు, ఇంకా నాన్ వెజ్ కర్రీలు ఇవైతే బాగా చేస్తారు. పూరీలు చూసారా ఎంత పెద్దగా పొంగాయో. అవి చేసి కూడా కొంచెం సేపు అయినా కానీ అలానే ఉందన్నమాట. మా అమ్మ పూరీలు చేసేసిన తర్వాత ఇంకా అన్నీ టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలన్నీ తోమేసిందనమాట. ఇంకా నేను చెప్పాను కదా గిన్నెల దగ్గరికి నేను అస్సలు వెళ్ళానని. వెళ్ళినా కానీ మా అమ్మ తిట్లు తిడుతుందనమాట. ఇంకా అందుకే వెళ్ళను. ఇంకా అలా గిన్నెలు తోమేసిన తర్వాత మా అమ్మ అయితే ఈరోజు నా కోసం స్పెషల్గా మటన్ కర్రీ చేస్తుంది. అందరు తింటారులేండి కానీ ఇది స్పెషల్గా అయితే నా కోసం అనమాట. మా అమ్మ చేసే మటన్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ ఇలా ప్రెషర్ కుక్కర్లో కాకుండా గిన్నెలోనే చాలా బాగా చేస్తారనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వేయరు, తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తారు, గిన్నెలో చేస్తారు. నాకు చాలా ఇష్టం. ఇంకా ఇలా అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మా అమ్మ చేసినట్టుగానే నేను కూడా చేస్తాను, కానీ మా అమ్మకి నాకు కొంచెం అయితే తేడా ఉంటుంది. ఎంతైనా మా అమ్మ చేసినంత టేస్టీగా అయితే రాదు. ఎవరు చెయ్యి వాళ్ళది స్పెషల్ అనమాట. అంటే మనం వాళ్ళలాగా ఎంత చేసినా కానీ ఎంతో కొంత డిఫరెంట్ అయితే ఉంటుంది, సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసినా కానీ. ఇంకా లంచ్ చేసిన తర్వాత మా నాన్న చేసే రోజు రొటీన్ వర్క్ అనమాట మొగ్గం నేయడము. ఇది మొగ్గం అయితే బద్దె పడ్డదనమాట, అంటే చీరలు అయిపోయాయి అనమాట. ఇంకా మళ్ళీ ఇలా వార్పు చేసేసి మొగ్గం పైన పెట్టాలి. దానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారనమాట మా నాన్న అయితే. ఇంకా అది కొంచెం గట్టిగా పిండడము, ఉడకబెట్టడము, జాడియడం కొంచెం వర్కే ఉంటుంది. ఇంకా మా చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా చేసేది హార్డ్ వర్క్, ఎందుకంటే అప్పుడు చాలా మొగ్గాలు ఉండేది కాబట్టి ఇంకా బాగా చేసేవాళ్ళు అప్పుడైతే. ఇప్పుడు ఏజ్ అవుతుంది మా నాన్నది. ఇంకా అలాగే ఇప్పుడు ఎక్కువ మొగ్గాలు కూడా ఏం లేవు మా ఇంట్లో, మా నాన్న మట్టుకే నేస్తారనమాట అంతే. ఇంకా మార్నింగ్ వంట చేసేసిన తర్వాత మా అమ్మ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది, ఒక 30 minutes అలా. ఇంకా తర్వాత ఈ కండలు పెడతారనమాట మా అన్నయ్యకి, అలాగే మా నాన్నకి, ఇద్దరికి కూడా మా అమ్మనే కండలు పెడతారు. మా నాన్న కొంచెం బాగానే నేస్తారనమాట. అంటే మా నాన్నకి ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు, మనం చేసుకోగలిగినప్పుడే చేసుకోవాలి, మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి అలా అని ఆశ అలా ఉంటుందన్నమాట. అందుకే బాగా మొగ్గం నేస్తారు. చిన్నప్పటి నుండి అయినా అంతే మా నాన్న బాగా కష్టపడేవాళ్ళంట. ఇంకా మా అమ్మ కూడా చెప్తారనమాట, బాగా కష్టపడతారు కానీ అన్ని డబ్బులు వృధా చేస్తారు, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసి మర్చిపోతారు అని. మేము బొంబాయిలో ఉండేది. మా అమ్మ వాళ్ళు ఫస్ట్ అయితే మా అమ్మది ప్రాపర్ బొంబాయి అనమాట. ఇంకా అక్కడ ఉన్నప్పుడు మా నాన్న కిరాణా షాప్ పెట్టిండంట పెద్దది. ఇంకా ఎవరు అడిగితే వాళ్ళకి ఉద్ధరిచ్చేసి మర్చిపోయేవాళ్ళనమాట. ఇంకా లాస్ట్కి బొంబాయిలో మంచిగా సొంత ఇల్లు ఉండేది, ఆ ఇల్లు కూడా అమ్మేశారనమాట. అన్నీ లాస్ అయిపోయారు. మా నాన్న కొంచెం ఎక్కువగా ఏం పట్టించుకోరు, బాగా కష్టం చేస్తారు కానీ వాటిని కరెక్ట్గా ఉంచారనమాట. అంటే ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తారు, అందరినీ నమ్మేస్తారు, అలా చేస్తారు. ఇంకా మా నాన్న మార్నింగ్ జాడించిరు చూసిరా, అది ఇప్పుడు ఎండిపోయిందనమాట. అక్కడ చూపించాను కదా, అది ఆరిపోయింది అలా. ఇంకా మా అమ్మ కండలు పడుతుంది కదా, ఆ పట్టే కండలన్నీ అలా గుచ్చి పెట్టేస్తారనమాట. ఒక నీడిల్తోని గుచ్చేసి పెట్టేస్తారు, ఎందుకంటే అవి డిజైను కరెక్ట్గా ఉండాలి, లేదంటే డిజైను కరెక్ట్గా రాదనమాట. ఒక కండే అటు ఇటు అయినా కానీ డిజైన్ ప్రాపర్గా రాదు. పిట్టే అది ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట. అందుకే వాటిని అలా అయితే కుచ్చేసి పెట్టేస్తారు. ఇంకా మా నాన్న ముఖం మీద చీర చూపించాను కదా, ఆ చీర అయితే రెడీ అయిపోయింది, ఇలా ఉందన్నమాట. ఈ చీర మాత్రం పెళ్లి కూతురు కట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, బాగుంది.
బ్లౌజ్ అయితే ప్లెయిన్గా ఉంది. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అయితే మా నాన్న బ్లౌజ్లో కూడా డిజైన్ వేస్తారంట. ఇంకా అలా వచ్చిందంట ఆర్డర్, బ్లౌజ్లో కూడా డిజైన్ వేయమని ఆర్డర్ చెప్పారంట. ఇంకా ఇలా అయితే శారీ ఉందన్నమాట. ఈ శారీని మనకు నచ్చినట్టుగా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే బ్లౌజ్లో కూడా డిజైన్ వస్తుందని చెప్పాను కదా, అది మనకు నచ్చినట్టుగా కూడా వేయమంటే మా నాన్న వేస్తారనమాట. ఇంకా నా పెళ్ళికి నేసిన చీర అయితే ఎంత బాగుంటుందో, కానీ ఎప్పుడు సరిగ్గా దాన్ని కట్టుకుందే లేదు. ఎందుకంటే ఒక్క ఫంక్షన్ కూడా రావట్లేదు కట్టుకోవడానికి. ఇలా చీర మొత్తం నేసేసిన తర్వాత ఇంకా దాన్ని అయితే ఫోల్డ్ చేసేస్తారు. పాపం మా మమ్మీకి కాళ్ళ నొప్పులు చాలా ఉండడం వల్ల కూర్చుంటే లేవడానికి, లేస్తే కూర్చోడానికి సరిగ్గా రాదు మా మమ్మీకి. ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు ఎప్పుడో, కానీ మా అమ్మే ఆపరేషన్ అంటే భయపడిపోయి ఇంకా చేయించుకోవట్లేదు అనమాట. ఇంకా ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే. ఇది ప్లెయిన్ది బ్లౌజు, ఇంకా కొంగు అనమాట అది కూడా అక్కడ సైడ్ది. ఇంకా దాన్ని అయితే అలా ఫోల్డ్ చేసేసి మంచిగా ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా ఏమైనా పోగులు ఉంటే అవన్నీ కట్ చేసేసి ఫోల్డ్ చేసేస్తారు. ఈ మొఖాల ఆపరేషన్ చేయించుకోమని మా వదిన అయితే ఎప్పటి నుండో మా అమ్మని మంచిగా మోటివేట్ చేస్తుంది. ఏం కాదత్తమ్మా, కొద్ది రోజులే ఉంటుంది, ఆ తర్వాత మంచిగా నువ్వు కూర్చోవచ్చు, నడవచ్చు అని చెప్తే మా అమ్మే భయపడిపోయి ఇంకా సరిగ్గా కూర్చోవడం రాదంట కదా, బెండ్ అవ్వడం రాదంట కదా, కింద అసలే కూర్చోవద్దంట కదా ఆపరేషన్ అయితే అని భయపడి చేయించుకోవట్లేదు మా మమ్మీ మొత్తమే. మా వదిన ఎన్ని చెప్పినా కానీ మా అమ్మ వినట్లేదు. ఇంకా మా అన్నయ్య మా నాన్నకి చెప్తే మా నాన్న వినట్లేదు అనమాట. మా నాన్నకేమో మా అన్నయ్య ఏం చెప్తారంటే, ఎక్కువగా వరకు ఏం మొగ్గం నెయ్యకు, కొంచెం మామూలుగా నెయ్యు, మంచిగా రెస్ట్ తీసుకో అని చెప్తే మా నాన్న వినరు అనమాట. ఇంకా అంతే, మా అమ్మ చెప్తే మా అమ్మ వినదు, మా అన్నయ్య చెప్పినా మా నాన్న వినడు. ఇంకా అంతే వాళ్ళిద్దరు. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి మా అక్క వేసిన బ్లౌజు ఇది, మొగ్గం వర్క్ అంటారు కదా అదనమాట. మా అక్క మొగ్గానికి ఫిట్ చేసి వేశారు ఓన్గా, చాలా బాగుంది కదా. ఇంకా ఇది అయితే మా ఇంకో అక్క కోసం వేశారనమాట, మా సెకండ్ అక్క థర్డ్ అక్క కోసం వేశారు. ఈ కలర్ కాంబినేషను ఇంకా అలాగే ఇంకా అలాగే డిజైన్ కూడా చాలా బాగుంది. మా అక్క వర్క్ చాలా నీట్గా వేస్తారు, కొంచెం టైం ఎక్కువ తీసుకొనైనా కానీ వర్క్ అయితే నీట్గా వేస్తారనమాట. ఇలా ఉంది అది అయితే నెక్కు. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కు కొంచెం వస్తుంది కదా అది అనమాట. ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్స్కి. సో ఇలా ఉందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మా అమ్మ చేసిన రెసిపీస్, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వీడియోనే తీసానమాట. ఇంకా అది అయితే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.